మాట్లాడండి రెండు ముచ్చట్టు మాట్లాడి నా మాట వెంకటేష్ అన్న ఓనర్ కనబడితే మా ఛానల్లో మంచి అప్రిషియేషన్స్ ఉంటాయి. కనబడితే ఏమైందంటే ఇప్పుడు యూట్యూబ్లో అంతా ఫేక్ ఛానల్ వీడియోలు వస్తున్నాయి, వీటిని అరికట్టడానికి మనం ఈ ప్రోగ్రామ్ పెడుతున్నాం. డైరెక్ట్ కనబడితే నువ్వు వీడియోలో కనబడతావు, మళ్ళీ వాళ్ళు లైవ్లో వచ్చినప్పుడు కనబడతావు, కాబట్టి మంచి బాండింగ్ ఏర్పడుతుంది మీకు వాళ్ళకు. ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్, మీరు చూస్తున్నారు రంజిత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు టైము 9:30 అవుతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న అపార్ట్మెంట్ షూట్ చేద్దామని వచ్చాము. ఇది మనకు మునగనూరులో ఉంటుంది. మునగనూరు మెయిన్ రోడ్ నుంచి ఒక 500 మీటర్ డిస్టెన్స్ లోపే ఉంటుంది. పక్కన మనకి విజయ పీజీ కాలేజ్ ఉంటుందన్నమాట. సో ఈరోజు మనం ఒక 4 వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నాము. ఈ అపార్ట్మెంట్ కొంగరకల్లో ఓపెన్ ప్లాట్, హస్తినాపురంలో ఒక ఇల్లు ఉంది, తర్వాత నాదర్గూడలో ఒక ఇల్లు ఉంది. సో 4 అయితే ప్లాన్ చేస్తున్నాము. లంచ్ అయితే బయటని ఈరోజు. ఈ ప్రాపర్టీస్ వివరాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో మాత్రం లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మంచి అపార్ట్మెంట్లో 2 BHK ప్లాట్ మీ ముందు తీసుకొచ్చాను. ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే 1 లక్ష. ఫ్రెండ్స్, ఇప్పుడే షూటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం 4th ఫ్లోర్లో ఉన్నాము. ఇదే నా ఇంకా కనిపిస్తుంది కదా లిఫ్ట్. ఇది లిఫ్ట్ దిగంగానే ఫస్ట్ మనకి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ఉంది. మొత్తం ఫ్లోర్కి 3 ఫ్లాట్లు, 4 ఫ్లోర్లు మొత్తము. నా ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్, అది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఫ్లోర్కి మొత్తం 3 ఫ్లాట్లు ఉంటాయి. మొత్తం ఎస్ఎఫ్టీ, ఒక్కొక్క ఫ్లాట్కి ఎస్ఎఫ్టీ వచ్చేసి 860 ఎస్ఎఫ్టీ వచ్చింది. మనకి యూడిఎస్ వచ్చేసి 44 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ రావడం జరుగుతుంది. తక్కువ ఎస్ఎఫ్టీ అయినా కానీ మనకి యూడిఎస్ ఎక్కువ వస్తుంది. మనకి ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ఉన్న ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాము. ఈ లొకేషన్ వచ్చేసి మనకి మునగనూరు మెయిన్ రోడ్ ఉంది కదా, మునగనూరు మెయిన్ రోడ్ నుంచి ఒక 500 మీటర్ డిస్టెన్స్లో ఈ ఫ్లాట్ దగ్గరికి మనం చేరుకోవచ్చు. విజయ పీజీ కాలేజ్ బ్యాక్ సైడే ఉంటుంది. మంచి లొకేషన్, తక్కువ బడ్జెట్లో వస్తుంది. మునగనూరు చాలా డెవలప్ అవుతుంది. ఈ మధ్యకాలంలో జిహెచ్ఎంసీలో విలీనం కావడం జరిగింది. అదేవిధంగా వనస్థలిపురంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇక్కడ షిఫ్ట్ అయింది. అదేవిధంగా హయత్ నగర్ నుంచి కోహిడా వరకు 4 లైన్ రోడ్ వస్తుంది. ఆ 4 లైన్ రోడ్కి ఓన్లీ 500 మీటర్ డిస్టెన్స్లోనే మంచి లొకేషన్లో ఈ అపార్ట్మెంట్ ఉంటుందన్నమాట. ఇక ప్రైస్ వచ్చేసి మనకి 36 lakhs చెప్తున్నారు. ఇదే ఫైనల్ ప్రైస్, నెగోషియబుల్ ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఒక 1 lakh మీరు డౌన్ పేమెంట్ కట్టుకోగలిగితే మిగతా అంతా లోన్ వస్తుంది. మీరు 1 లక్ష డౌన్ పేమెంట్ కడితే మిగతా అంతా వీళ్ళే దగ్గరుండి, అంటే ఓనర్స్ వాళ్ళ దగ్గరుండి మీకు లోన్ ఇప్పించడం జరుగుతుందన్నమాట. బ్యాంక్ ప్రొఫైల్ మంచుకున్న వాళ్ళకి లోన్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనం ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం. మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ లోపలికి ఎంటర్ అయినాము. మెయిన్ డోర్ చూసుకోవచ్చు. మెయిన్ డోర్ కూడా చాలా స్టాండర్డ్ ఉందన్నమాట. హార్డ్వేర్ కానీ అంతా చాలా బాగుంది, గొల్లలు కానీ ఏవైనా. ఈ మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ మనకి పూజ గది ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజ గది ఉంది. దానికి పక్కన ఆనుకొని మనకి టీవీ పాయింట్ ఉంది, చూసుకోవచ్చు. టీవీ పాయింట్ కూడా చాలా బాగుంది. పెద్ద విండో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది పక్కన. ఇటు వచ్చేసి మనకి కిచెన్, ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. తక్కువ బడ్జెట్లో 2 BHK, అది కూడా 1 lakh డౌన్ పేమెంట్ కడితే చాలు. చాలా మంచి లొకేషన్లో ఈ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవచ్చు. హాల్ చూస్తారు కదా. ఇప్పుడు మనం కిచెన్ చూద్దాం. కిచెన్ కూడా ఒక వ్యక్తి ఈజీగా నిలబడి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తోని, మంచి టైల్స్తోని, మంచి విండోతోని చూసుకోవచ్చు. సరిపడిన సెల్ఫ్లు, మంచి మనకి యూటిలిటీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. సో తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి మనకి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి ఒక 3.5-4 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి హయత్ నగర్ బస్ స్టాప్ వస్తుంది. చూడవచ్చు. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. చూసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. ఒక 2 వ్యక్తులకైతే ఈజీగా సరిపోతుంది. సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. మనకి మంచి విండో కూడా ఇవ్వడం జరిగింది. మంచి వెంటిలేషన్ అయితే చాలా అద్భుతంగా వస్తుంది. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్లో మంచి టైల్స్తో చాలా అద్భుతంగా, చాలా స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. చూసుకోవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. ఇందులో కూడా మనకు ఒక విండో ఇవ్వడం జరిగింది. మంచి టైల్స్, ఫ్లోరింగ్ శాతం చాలా బాగుంది. 860 SFTలో చాలా అద్భుతంగా ప్లాన్ చేశారని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే ఇలా ఉంది. ఈ అపార్ట్మెంట్ గురించి ఏ డౌట్స్ ఉన్నా మీరు విజిట్ రావాలన్నా కానీ డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయండి. ఇక్కడ అపార్ట్మెంట్లో షూటింగ్ అయితే చేసుకున్నాము. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో ఎడిట్ కూడా స్టార్ట్ చేస్తున్నా. ఒక 10-15 మినిట్స్లో అది వీడియో కూడా అప్లోడ్ చేసేస్తా. ఇప్పుడు నెక్స్ట్ మనం కొంగరకాలంలో ఒక HMDA వెంచర్లో ఓపెన్ ప్లాట్ ఉంది. ఓపెన్ ప్లాట్ చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ హస్తినాపురంలో ఇంకొక ఇల్లు వీడియో ఉంది. వాళ్ళు మనకు ఆల్రెడీ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. చిన్న ఇల్లే, అది కూడా చూసుకోండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే 4 ప్రాపర్టీస్ ఈరోజు
షూట్ చేద్దాం అనుకుంటున్నాం వెదర్ బాగుంటే మాత్రము. ఇప్పుడైతే ఇక్కడ వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళి అసలు ఆ ప్రాపర్టీ ఎలా ఉంది పూర్తి విషయాలు మీకు అందిస్తాను. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఉంటుంది, ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, చూసుకోవచ్చు మీరు. మాట్లాడుతూ పోదు మాట్లాడండి, రెండు ముచ్చట్లు మాట్లాడి నా మాట వెంకటేష్ అన్న. ఓనర్ కనబడితే మా ఛానల్లో మంచి అప్రిషియేషన్స్ ఉంటాయి. కనబడితే ఏమిందంటే ఇప్పుడు యూట్యూబ్లో అంతా ఫేక్ ఛానల్ వీడియోలు వస్తున్నాయి, వీటిని అరికట్టడానికి మనం ఈ ప్రోగ్రామ్ పెడుతున్నాం. డైరెక్ట్ కనబడితే నువ్వు వీడియోలో కనబడతావు, మళ్ళీ వాళ్ళు లైవ్లో వచ్చినప్పుడు కనబడతావు, కాబట్టి మంచి బాండింగ్ ఏర్పడుతుంది మీకు వాళ్ళకు. ఈ కాన్సెప్ట్తో ముందుకు పోతున్నాం కాబట్టి మీకు కూడా మేలు జరగాలని నా ఉద్దేశం. అంతే, ఎంతసేపు వీడియో చేస్తున్నామా వెళ్ళిపోతున్నామా కాదు, మీకు ఎంత కొంత మేలు జరగాల, తీసుకున్న కస్టమర్ కూడా బాగుండాలి. ప్లాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది, షూటింగ్ అవుతుందన్నమాట. ఫాక్స్కాన్ పక్కనే ప్లాట్ ఉంది, మంచి హెచ్ఎండిఏ లేఅవుట్లో ప్లాట్ ఉంది. 250 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్. ఒకసారి షూటింగ్ అయిపోగానే మీకు డీటెయిల్స్ అని చెప్తాను, ప్రైస్ కూడా చెప్తాను. వీడియో మాత్రం చూడండి లాస్ట్ వరకు. మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, షూటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ప్లాట్లోనే ఉన్నాము. నా బ్యాక్గ్రౌండ్ మీకు ఒక బిల్డింగ్ కనిపిస్తుందో లేదో, చెట్ల మధ్యలో ఉంది, అదే మనకి ఫాక్స్కాన్. ఆ ఫాక్స్కాన్ పక్కనే ప్లాట్ ఉంటుంది, హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఇంకో పెద్ద షెడ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి ప్రగతి న్యూస్ పేపర్ కంపెనీ అంటే అది కూడా వస్తుంది అనమాట. రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నారు. ప్లాట్ డీటెయిల్స్ వస్తే ఈ ప్లాట్ వచ్చేసి మనకి కొంగారకలాన్లో ఫాక్స్కాన్ పక్కనే హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంటుంది. 252 గజాలు, వెస్ట్ ఫేసింగ్, 30 ఫీట్ వైడ్ రోడ్డు, 36x63 డైమెన్షన్స్తో ఉంటుంది. మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీ ప్రొఫైల్ బాగుంటే మంచి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ప్రైస్ వచ్చేసి 32,000 per స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. ఏ డౌట్స్ ఉన్నా ఓనర్కి కాల్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకో షార్ట్ వీడియో వర్షన్ తీసుకోవాలి మనం ఇన్స్టాగ్రామ్ కోసము. దాని తర్వాత షార్ట్స్ అయితే ఆల్రెడీ తీసేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే హస్తినాపురంలో ఒక చిన్న ఇల్లు ఉంది, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం మన కోసం. ఈ నెక్స్ట్ అటు వెళ్దాం, అక్కడికి వెళ్ళి అది కూడా చూపిస్తాను మీకు క్లియర్గా. చూడండి లాస్ట్ వరకు. మా కస్టమర్లకు ఇట్లా అభిమానం ఉంటుంది మా మీద. థ్యాంక్ యూ అన్నయ్య. ఇప్పుడే షూటింగ్ అయితే అయిపోయింది. నా బ్యాక్గ్రౌండ్లో హౌస్ కనిపిస్తుంది కదా, అదే ఇల్లు వివరాలు వచ్చేసి మనకి, ఈ ఇల్లు వచ్చేసి మనకి హస్తినాపురంలో ఉంటుంది. హస్తినాపురం మెయిన్ రోడ్ సాగర్ హైవే నుంచి కేవలం 450 మీటర్ డిస్టెన్స్లో చూసుకోవచ్చు. మంచి కాలనీలో అన్ని ఇళ్ళ మధ్యలో ఉంటుంది. సీసీ రోడ్ అయిపోయింది, డ్రైనేజ్ అయిపోయింది, మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ అయిపోయినాయి. 10 years ఓల్డ్ ఇల్లే కానీ ల్యాండ్ రేట్కి అమ్ముతున్నారు. నేను అడిగాను 10 years ఓల్డ్ ల్యాండ్ రేట్కి ఎందుకు అమ్ముతున్నారంటే వాళ్ళకి డబ్బులు అర్జెంట్ ఉన్నాయంట. సో ల్యాండ్ రేట్కి అయితే తక్కువ బడ్జెట్లు ఇవ్వచ్చు, అమ్మేయచ్చు అని చెప్పేసి అమ్ముతున్నారు. యాక్చువల్గా 20-25 years అయితే ల్యాండ్ రేట్కి అమ్ముతున్నారు, కానీ వీళ్ళు 10 yearsకే ల్యాండ్ రేట్కి ఇస్తున్నారు. ఇక ల్యాండ్ రేటు 70,000 గజం ఉందంట. చాలామంది 65, 66 కూడా ఇస్తున్నారంట, కానీ వీళ్ళు అంతకంటే తక్కువ రేటుకి ఇస్తున్నారు. 70,000 గజం వేసుకుంటే 90 లక్షలు అవుతుంది, కానీ వీళ్ళు 85 lakhsకే ఇస్తున్నారు. అంటే ల్యాండ్ రేట్ కంటే తక్కువ రేట్కి ఇస్తున్నారు. ఇక ఇల్లు వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఈ ఇల్లు వచ్చేసి 127 స్క్వేర్ యార్డ్స్, 10 years ఓల్డ్, వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది, 25 feet వైడ్ రోడ్తో ఉంటుంది, 17.5 x 65 డైమెన్షన్స్తో ఉంటుంది. 1100 స్క్వేర్ ఫీట్లో ఇల్లు అయితే కట్టడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. మనం గేట్ లోపల నుంచి లోపలికైతే ఎంటర్ అయినామో చూసుకోవచ్చు. పార్కింగ్, కార్ అయితే పట్టేది, 2 బైకులు అయితే పెట్టుకునే విధంగా ఉంది. ఇది వచ్చేసి మనకి మెయిన్ డోరు. సెట్ బ్యాక్స్ చూసుకోవచ్చు, మనకి సెట్ బ్యాక్స్ అయితే చుట్టూ సెట్ బ్యాక్స్ ఉన్నాయి. 17.5 x 65 డైమెన్షన్స్, ఇల్లు పొడవుగా ఉంటుంది. లోపలికి ఎంటర్ అయినాం. ఇది వచ్చేసి హాలు, ఇక్కడ వాళ్ళు డైనింగ్ ఏరియా పెట్టుకున్నారు. హాల్ అయితే చాలా బాగుంది. ఇది మనకి కామన్ బాత్రూమ్, అటు మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. టీవీ పాయింట్ ఇక్కడ పెట్టుకున్నారు, చూసుకోవచ్చు. చాలా బాగుంది ఇల్లు అయితే. 10 years ఓల్డ్ కానీ ల్యాండ్ రేట్కి అమ్ముతున్నారు. వాళ్ళకి డబ్బులు అర్జెంట్ ఉండడం వల్ల ల్యాండ్ రేట్కి అమ్ముతున్నారు. కిచెన్ కూడా ఉన్నదంటే చాలా బాగుంది, మంచి సెల్ఫ్లు ఉన్నాయి. చిన్న పూజ స్పేస్ అయితే ఇక్కడ ఉంది, చిన్న పూజ స్పేస్ ఉంది. ఇప్పుడు మనం ఇటు ఒక బెడ్రూమ్ ఉంది, ఇది కూడా చూద్దాము. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉన్నదంటే చాలా బాగుంది, మనకి మంచి విండో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఏరియా కూడా చాలా స్పేస్ వచ్చింది. మనకి బ్యాక్ సైడ్ కూడా ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకి బోర్ లేదు, ఇది ఓన్లీ సంప్ అనమాట. మున్సిపల్ వాటర్ వస్తాయి, మనకి సంపు ఉంటుంది, మనకి మున్సిపల్ వాటర్ వస్తాయి అంతే. పైకి రానికి మెట్ల కింద కూడా మనకి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి హాల్ చూడండి, ఇది హాల్. మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. కామన్ బాత్రూమ్ కూడా చూద్దాము. ఇది కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు. దీనికి ఆనుకొని బెడ్రూమ్ ఉంటుంది. అయితే మనకి ఇందులో బాత్రూమ్ లేదు, ఓన్లీ కామన్ బాత్రూమ్ ఇక్కడ ఒకటి ఉంది. మనకి బ్యాక్ సైడ్ ఒక బాత్రూమ్ ఉంది అంతే. 2 bathrooms ఉన్నాయి, అటాచ్డ్ బాత్రూమ్స్ ఏం లేవు.
ఇది కూడా ఉన్నదంటే రూమ్ అయితే చాలా బాగుంది, చూసుకోవచ్చు. మంచి పెద్ద మంచం పట్టంగా కూడా చుట్టూ తిరిగే విధంగా స్పేస్ అయితే ఉంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చిన ఓనర్కి కాల్ చేయండి. హస్తినాపురంలో ఇల్లు కూడా తీసేసి మేము అక్కడ లంచ్ చేసుకొని ఇంకొక హౌస్ దగ్గరకు వచ్చాము. కానీ వర్షం పడుతుందని ఇక కార్లో కూర్చున్నాము. ఇప్పుడు టైం 3:15 అవుతుంది. ఒక్క వీడియో చేసుకుంటే ఇంకొక వీడియో కూడా ఉంది కానీ ఇంకా చేయలేం. అది ఎఫ్సీఏ కాలనీలో వనస్థలిపురంలో ఒక ఓపెన్ ప్లాట్ ఉంది, అది రేపు చేద్దాం. ఇదైతే G+2 పెంట్ హౌస్ ఉన్నట్టుంది ఇల్లు. సరే లోపలికి వెళ్ళి చూద్దాం, ప్రైస్ ఎంత అడుగుదాం, ఓనర్కి మాట్లాడదాం పూర్తిగా. ఫ్రెండ్స్ ఇప్పుడే షూటింగ్ అయిపోయింది. నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, పైన సెకండ్ ఫ్లోర్లో జస్ట్ గోడలు కట్టి స్లాబ్ వేసి వదిలేసారు అనమాట. మనం ఎవరైనా ప్లాన్ చేసుకుంటే 1 BHK పోర్షన్స్ 2 అవుతాయి. ఇల్లు అయితే ఎక్సలెంట్ ఉంది లోపల. ఈ ఇల్లు వచ్చేసి నాదర్గుల్లో ఉంటుంది. MVSR ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, అక్కడ నుంచి మనకు 1.3 km డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు బిఎన్ రెడ్డి నుంచి అయినా సరే, ఆదిబట్ల TCS నుంచి అయినా సరే 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఆల్మోస్ట్గా 8 km డిస్టెన్స్లో ఉంటుంది. ఇల్లు వచ్చేసి మనకి 233 గజాల్లో వెస్ట్ ఫేసింగ్లో 30 feet వైడ్ రోడ్. ఇది HMDA లేఅవుట్ కాబట్టి 30 feet వైడ్ రోడ్స్. మనకి ఎలక్ట్రిసిటీ వచ్చేసింది, అది అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. మనకి BT రోడ్స్ ఉన్నాయి, మంచి పార్క్ ఉంది, డెవలప్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. మనకి ఈ ఇల్లు వచ్చేసి 35x60 డైమెన్షన్స్తో ఉంటుంది. 6000 square feetలో కట్టడం జరిగింది. ఈ ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్లో మనకి పెద్ద పార్కింగ్ ఉంది, ఒక 3 కార్లు ఈజీగా పడతాయి పార్కింగ్లో. మంచి సెక్యూరిటీ పర్పస్ CC కెమెరాస్ కూడా పెట్టుకున్నారు. ఫస్ట్ ఎంట్రీ కాగానే మనకి ఫస్ట్ ఒక చిన్న సింగిల్ రూమ్ ఉంది, దానికి అందులో కూడా కబోర్డ్స్ ఉన్నాయి, అందులో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. దాని పక్కన ఒక 1 BHK పోర్షన్ ఉంది, మంచి హాల్ ఉంది, అందులో కిచెన్ ఉంది, బెడ్రూమ్ ఉంది, బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. పైన మాత్రం హాల్ విశాలంగా వచ్చింది, ఫుల్ ఫర్నిష్డ్, చాలా బాగుంది. ఫస్ట్ మనకి చిన్న డైనింగ్ ఏరియా ఏర్పాటు చేసుకున్నారు. దాని పక్కన కొన్ని పూజ గది, తర్వాత చిన్న కిచెన్ ఉంది, కిచెన్ కూడా చాలా బాగుంది. హాల్ అయితే విశాలంగా ఉంది. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూము, దాని పక్కన మాస్టర్ బెడ్రూమ్, దానికి ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఈ ఇల్లు గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయండి. దానిపైన ఈ గ్రౌండ్ ఫ్లోర్ చూశారు కదా, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, దానిపైన ఇంకొక అంటే వాళ్ళు పిల్లర్స్ లేపి స్లాబ్ కూడా వేసి పెట్టారు. మీరు ఒక 10 lakhs లోపు ఖర్చు పెట్టుకుంటే 2 సింగిల్ పోర్షన్స్ అయితే, అంటే 1 BHK పోర్షన్స్ 2 అవుతాయి. అది కూడా రెంట్కి ఇస్తే మంచి రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇల్లు అయితే అద్భుతంగా ఉంది. ఈ ఇల్లు గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ రోజే అయితే 4 వీడియోస్ అనుకున్నట్టు అయిపోయింది. వాతావరణం కూడా మాకు బాగా సహకరించింది. పొద్దున 9:30కి వెళ్ళాం, ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 6:30 అవుతుంది. నాన్ స్టాప్గా పనిచేసినాము. ఇప్పుడు ఈ పెద్ద ఇల్లు ఉంది కదా, దానికైతే చాలా కష్టపడ్డాము. ఎందుకంటే పెద్ద ఇల్లు కదా, ఇంచు తీసినాం, ప్రతి ఒక్క ఏరియాని కవర్ చేసే ప్రయత్నం చేసినాము. మీరు మర్చిపోకుండా ఫుల్ వీడియో కూడా చూడండి. మా మెయిన్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అందులో ఫుల్ వీడియో క్లారిటీగా వస్తుంది. ఓనర్తో కూడా మాట్లాడిచ్చాము. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. రేపు మరొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.